హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? తిన్నారా? అందరూ ఏం చేసుకున్నారు నైట్ టిఫిన్? నేనైతే మా ఆయనకి చపాతి చేస్తున్నాను. నాకు ఇప్పటికే పూజ అయిపోయింది. ఇప్పుడే వచ్చినాను, చపాతి అయితే చేస్తున్నాను. ఈరోజు మా పూజ ఎలా ఉంది, మా అమ్మవారిని దర్శించుకుంటారా రండి చూపిస్తాను. ఈరోజు పూజ అయితే 4వ రోజు. దివ్యంగా పూజ అయితే ముగిసింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. మా అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను, ఈరోజు నైవేద్యాలు ఏం పెట్టినాను, అమ్మను రండి మీకు ఒకసారి చూపిస్తాను. ఎలా ఉంది చూపిస్తానండి. చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఉదయం సాయంకాలం తలస్నానం అయితే తప్పనిసరి నేను చేస్తాను. అందరికీ ఎలా వీలుంటే అలా. నేనైతే 2 పూట్ల పూసుకుంటాను తలస్నానం. 2 పూట్ల తలస్నానం చేసి నేను ఇంట్లో పూజ చేసుకుంటాను. ధూపం అయితే బాగా గర్భగుడి అంతా అయితే ఎక్కువగా వచ్చేస్తాను చూడండి. అన్నారు కదా, ఇది ఈరోజు మా పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది. 4వ రోజు. ఒకసారి మీకు కూడా అమ్మను ఒకసారి చూపిద్దామని మీకు కూడా చిన్న స్టార్ట్ అంతే. చూసినారా, అమ్మకి ఈరోజు ఏం పెట్టినానంటే చిత్రాన్నము, అంటికాయ తాలింపు, వడపప్పు, పానకము, దాలిమ గింజలు, అరటిపండ్లు, మన చేత పండిన ఫస్ట్ కాయ, బొప్పాయి అంటారు, పరవందకాయ అంటారు. ఫస్ట్ కాయ అమ్మకు పూజ చేసుకుంటే 4వ రోజు నాకు కాయ ఈరోజు కోసుకొచ్చినాను. కాయ అయితే పెట్టినాను. ఒకటి నాగార బెల్లమ్మకు పెట్టినాను, ఒకటి అమ్మకు పెట్టినాను. చూసినారు కదా. పైన అయితే పాలు ఒక సైడు, నీళ్ళు ఒక సైడు. ప్రతిరోజు ఎనీ టైం ఉదయం సాయంకాలం పాలు నీళ్ళు అయితే మార్చేస్తాను. పొద్దున్నే పండ్లు పాలు మార్చేస్తాను. మళ్ళీ సాయంకాలం పాలు అవి అయితే అమ్మ దగ్గరే పెట్టేస్తాను. నేను కలిసి పెట్టిన రోజు కొంచెం దోరగా ఉన్నింది మామిడిపండు. అమ్మకు ఒక పండు పెట్టి జాకెట్టు ముక్క, గాజులు, పసుపు కుంకుమ, 21 రూపాయి డబ్బులు, ఎంతైనా ఇచ్చు, 101 అయినా ఇచ్చు, 500 అయినా ఇచ్చు, 1000 రూపాయలు అట్లా ఇచ్చు. నేనైతే 21 రూపాయి అమ్మకు దక్షిణ పెట్టినాను. అవన్నీ అమ్మకు వాయినం ఇచ్చి తమ్మలు ఇచ్చిన. 9 రోజులు అయితే అస్సలు కదిలీకూడదు అన్నారు. నేనైతే అఖండ దీపం వెలిగిలా ఫ్రెండ్స్. అఖండ దీపం వెలిగిలేదు, కలుషము పెట్టలేదు, పటం పెట్టుకున్నాను. నిత్యం ప్రసాదాలు చేసి పెట్టుకొని నిత్య పూజ చేసుకుంటున్నాను. నాకు తెలిసిందంతవరకేను. అఖండ జ్యోతి వెలిగించి కలశం పెట్టి అవన్నీ నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చేసుకోవడం. అది కూడా చేయడానికి కూడా ఒక కారణం ఉండాలి. నాకు అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. అవన్నీ నాకైతే తెలియదు. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మీరు ఎలా చేసుకుంటున్నారు? అన్ని పటాలు ప్రతిరోజు బాగా పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. పూలు అయితే దండిగా పడతాయి చూడండి. ఓకేనా? నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అమ్మవారిని అయితే చక్కగా దర్శించుకోండి. బాయ్. వారాహి.